నెల 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు జరగనున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా సురక్షితంగా జరుపుకోవాలని పోలీసులు సూచించారు. ఇందుకోసం మండపాల నిర్వాహకులకు పలు మార్గదర్శకాలు ఇచ్చారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు, అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మండపాల వద్ద ఇసుక సంచులు, నీటి డ్రమ్ములు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పిఓపి విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలను మాత్రమే ప్రతిష్ఠించమని, పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. నిమజ్జనం విషయంలో చివరి రోజున రద్దీ తగ్గించేందుకు వినాయకుణ్ణి ప్రతిష్ఠించిన తర్వాత 3, 5 లేదా 7వ రోజున నిమజ్జనం చేసుకోవాలని సూచించారు. ఫిట్నెస్ ఉన్న వాహనాలను మాత్రమే నిమజ్జనానికి ఉపయోగించాలని, అలాగే ముందస్తు అనుమతులతోనే సౌండ్ సిస్టమ్ వాడుకోవాలని, డీజేలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. మతపరమైన ప్రదేశాల వద్ద జెండాలు, పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేయకూడదని, రద్దీగా ఉండే ప్రాంతాల్లో డ్రోన్లు వాడటం నిషేధమని స్పష్టం చేశారు. విరాళాలు స్వచ్ఛందంగా మాత్రమే తీసుకోవాలని, ఎవరిని బలవంతం చేయరాదని హెచ్చరించారు. అలాగే మండపాల వద్ద మద్యం సేవించడం, జూదం లేదా ఇతర చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు చేయరాదని పోలీసులు హెచ్చరించారు. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా మండపాలు ఏర్పాట్లు చేయాలని, ముఖ్యంగా డీజే పర్మిషన్ లేదని నిర్వాహకులు గుర్తించుకోవాలి. ఉత్సవాల కోసం తప్పనిసరిగా పోలీస్ పోర్టల్ https:/policeportal.tspolice.government.in/index.htm ద్వారా పర్మిషన్ తీసుకోవాలని సూచించారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను శాంతి భద్రతలతో నిర్వహించేందుకు నిర్వాహకులు ఈ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి అని పోలీసులు పిలుపునిచ్చారు.